అల్లు కుటుంబాల మధ్య రగడ ఇంకా చల్లారలేదా? మొన్నటికి మొన్న అంతా తూజ్ మేమంతా ఒక్కటే అన్నట్టుగా బిహేవ్ చేసిన ఆ కుటుంబాల్లో మరో బాంబు పేలిందా? మొన్న నాగబాబు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. అల్లు కుటుంబంతో వీళ్లు ఎందుకిలా ఆడుకుంటున్నారు? బన్నీని ఎందుకింతగా టార్గెట్ చేస్తున్నారు? అడవుల నరికివేత అంశాన్ని కోట్ చేస్తూ అప్పట్లో చెట్లను కాపాడే వాళ్ళు హీరోలు, ఇప్పుడు అదే హీరోలు సినిమాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారంటూ ఎందుకు మాట్లాడారు? అల్లు అర్జున్ టార్గెట్ గానే పవన్ ఈ మాటల తూటాలు పేల్చారా? వాచ్ దిస్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఏనుగుల సమస్య పరిష్కారం కోసం కర్ణాటకలో దొరికే కుంకి ఏనుగులు ఇవ్వాలని అక్కడి మంత్రి ఈశ్వర్ తో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, My first awareness in the forest was Karnataka Interior Sri Rajkumarji's Gandhadagudi. So Gandhadagudi is all about protecting your forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhadagudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. ఇందులో అడవుల నరికివేతపై చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కన్నడ కంఠీర రాజ్ కుమార్ నటించిన గంధాదగుడి సినిమాలో అటవీ పరిరక్షణ గురించి చెప్తుందని, అడవులకు రక్షణగా ఉండే డిఎఫ్ఓ పాత్రను హీరోగా ఆ చిత్రంలో చూపారని పవన్ అన్నారు. ఇప్పుడు సినిమాలో ఆ తీరు మారిందని, అడవులు కొట్టేవారు హీరోగా కనిపిస్తున్నారంటూ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగగా నటించిన అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసినవే అన్న వాదన వినిపిస్తోంది. అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సెటార్లు వేశారంటూ చర్చించుకుంటున్నారు. అయితే వన్యప్రాణి, అటవీ సంరక్షణ గురించి పవన్ మాట్లాడుతూ అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి అంటూ కౌంటర్ ఇచ్చారు. తాను కూడా సినిమా రంగంలో భాగమైనప్పటికీ ఇలాంటి చిత్రాల్లో నటించడానికి ఇబ్బంది పడతానంటూ మాట్లాడారు. ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఎక్కువ శాతం అలాంటి పాత్రలు చెయ్యకుండా ఉన్నానన్నారు. అయితే రియల్ లైఫ్ లో ఎంతో చేశాను, ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ మంచి చేయాలని కోరుకుంటున్నానంటూ పవన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. And especially about red sanders, the way it is about Andhra red sanders, Rakta Chandanam. Almost around 140 crores worth of red sanders were seized in Karnataka. This was a news for me, and it was amazing. And they could have withheld it, but with such a great heart, Karnataka forest officials, they said it very openly, we seized your red sanders in Karnataka, which is worth of 140 crores and 100 crores in 2017, and in 24 it is 40 crores. ఇప్పుడు మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే సినిమాలలో హీరోలు అడవులు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ అనటంతో ఈ కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించి అన్నారని నెటిజన్లు రెచ్చిపోతున్నారు. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదగాడనేదే ఈ మూవీ స్టోరీ. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం రూపొందుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కామెంట్లను పుష్ప నేపథ్యానికి లింక్ చేస్తూ నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీకి కాకుండా వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలిచారని అప్పట్లో ప్రచారం జరిగింది. తమ ఫ్యామిలీలలోని పవన్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా స్నేహితుడని చెప్పి నంద్యాల వెళ్లి మరీ ప్రత్యర్థికి అండగా నిలవడంపై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. పవన్ గెలిచిన తర్వాత బన్నీ శుభాకాంక్షలు చెప్పినప్పటికీ వారు శాంతించలేదు. ఇప్పుడిప్పుడే అంతా నార్మల్ అవుతుందని అనుకుంటుండగా లేటెస్ట్ గా పవన్ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పవన్ జనరల్ గా చెప్పారని, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని అంటున్నారు.
ఇటు పవన్ కామెంట్స్ మీద జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని, చెట్లు పెంచితే సమాజానికి మంచిదేననేది ఆయన ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు. పవన్ చేసిన కామెంట్స్ కేవలం అడవుల నరికివేతపైనే మాత్రమేనని, అల్లు అర్జున్ నో మరొకరినో ఉద్దేశించి కాదని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. అందులో నిజాలేంటో, పవన్ మనసులో ఏముందో దేవుడికే తెలియాలి.